ఏపీ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పెట్టుబడి ప్రతిపాదనలు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 ఏదైతే ఐటీ ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటివరకు ఏమిటంటే మన రాష్ట్రంలో కాంపోనెంట్స్ తీసుకొచ్చి అసెంబ్లీ చేయటం కానివ్వండి, లేకపోతే కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆ ద్వారానే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఆ స్థాయిలోనే ఉంది తప్పితే పూర్తిగా అన్ని కాంపోనెంట్స్ని ఇక్కడే తయారు చేసుకుని అంటే ఫుల్ ప్రోడక్ట్ని ఒక టీవీ కానివ్వండి, ఒక ఫోన్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఏ పరికరమైనా సరే 100% ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కాబోట్లేదని ఇది మనందరికి తెలిసిన విషయమే. దాంట్లో 50% 60% కాంపోనెంట్స్ని ఇతర రాష్ట్రాల నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచో తెప్పించుకుని ఇక్కడ అసెంబ్లీ చేయటం, దాన్ని మార్కెట్ చేయటం జరుగుతూ ఉంది. ఈ పాలసీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను నేను. ఈ పాలసీ లేకపోవటం మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి కేటాయించిన ఇన్సెంటివ్స్ని కానివ్వండి, లేకపోతే నిధులు కానివ్వండి డ్రా చేయటానికి మన రాష్ట్రానికి తగు అవకాశాలు లేకపోయినాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇక్కడ ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకొచ్చి గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు చాలా లబ్ధి పొందడం కూడా జరిగింది. మరి ఈ పాలసీ తీసుకురావడం మూలంగా రాబోయే సంవత్సరాల్లో $100 to $150 బిలియన్ బిజినెస్ మన వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ పాలసీని తీసుకురావడం ద్వారా ఇప్పటికే చాలామంది ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ తయారీదారులు అయితే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి మరి చాలా ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి వారు ఇక్కడ ఇండస్ట్రీ పెడతాం ద్వారా ఈ పాలసీ ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి అనేక ఇన్సెంటివ్స్ని పొందటానికి అవకాశం వస్తుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరి కొన్ని పేరు పొందిన ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు కొన్ని ప్రతిపాదనలు ఇవ్వటం జరిగింది. మరి వారికి కావాల్సిన భూమి కానివ్వండి, వారికి కావాల్సిన ఇన్సెంటివ్స్ కానివ్వండి, ఏదైతే ఎస్ఐపిబి పూర్తిగా సమీక్షించి రికమెండ్ చేసిందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దాంట్లో పీనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్కి 4.45 ఎకరాలు కేటాయించడం ద్వారా మరి 207 కోట్ల రూపాయలు పెట్టుబడి 2500 ఉద్యోగాలు కల్పించే ఏదైతే ప్రతిపాదన ఉందో మరి దాన్ని ఆమోదించడం జరిగింది. వీరు 12 నెలల్లో మరి ఈ కార్యకలాపాలని ప్రారంభించాలని కూడా నిర్దేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఇది ఒక పెద్ద ప్రపంచంలోనే పేరెన్నిక గల సంస్థ. వీరు దాదాపు 16,466 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్స్ కానివ్వండి, అనేక కార్యకలాపాలని డేటా సెంటర్స్, మరి ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా స్టోరేజ్, డిజిటల్ సేవల్లో ఈ కంపెనీ నిమగ్నమైంది. ఒక పెద్ద డేటా రాబోయే సంవత్సరాల్లో ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఒక్క డేటా ఇది కూడా రాలేదు. ఇది మన దాన్ని ఏమంటారు డేటా సెంటర్ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు దాకా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో షాద్నగర్ చుట్టూతా అనేక కంట్రోల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అక్కడ పెట్టారు. ఒక పాలసీ లేకపోవటం కానివ్వండి, గత ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోవటం కానివ్వండి, లేదా గత ప్రభుత్వం ఇనిషియేషన్ ఏం తీసుకోకపోవటం వల్ల కానివ్వండి, ఈ రోజు వరకు కూడా ఒక్క డేటా సంస్థ మన రాష్ట్రంలోకి రాలేదంటే అది గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి కూడా చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు మన రాష్ట్రంలోకి సిఫీ సంస్థ దాదాపు 16,466 కోట్లు, గూగుల్
ఇటువంటి సంస్థలన్నీ కూడా డేటా సెంటర్స్ని మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పేసి కూడా మనం చేస్తాను. అండర్ గ్రౌండ్లో కేబుల్ తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి ఇక్కడ ల్యాండింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఆ కేబుల్ ద్వారా ఈ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి వారికి కావాల్సిన 3.6 ఎకరాలు ఏదైతే ఉందో ఐటీ హిల్, మధురవాడ ఐటీ హిల్లో, అదేవిధంగా పరదేశీపాలెం వద్ద 50 ఎకరాలని 50 లక్షల చొప్పున వారికి ఏదైతే ఎస్ఐబిబి రికమెండ్ చేసిందో అది కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దీని ద్వారా 16,466 కోట్ల పెట్టుబడి కాకుండా 600 నుంచి 1000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయబడతాయని చెప్పేసి, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా మెస్సర్స్ సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక పెద్ద నిర్మాణ సంస్థ. వీరు ఐటీ బిల్డింగ్స్లో ఐటీ సెంటర్స్ని నిర్మాణం చేయడం కానివ్వండి, లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ అఫీషియల్ బిల్డింగ్స్ని, కార్పొరేట్ బిల్డింగ్ ఆఫీసెస్ పెట్టడానికి సౌకర్యంగా ఉండే బిల్డింగ్స్ కానివ్వండి, ఇటువంటి నిర్మాణంలో చాలా పేరెనికగన్న సంస్థ. వారికి మధురవాడ వద్ద 30 ఎకరాల భూమిని ఎకరం 1,50,00,000కి అలాట్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా 1,500 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహకాలు అందించి తద్వారా 25,000 ఉద్యోగ అవకాశాలని కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. అదేవిధంగా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి 7.79 ఎకరాల భూమిని మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, అంటే ఏంటంటే విశాఖపట్నాన్ని రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాఫ్ట్వేర్కి కానివ్వండి, లేకపోతే ఈ డేటా సెంటర్స్ కానివ్వండి, ఐటీ సెక్టర్ని అక్కడ బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి, దేశంలో ఏ ఇతర నగరంలో లేని వసతులన్నింటినీ కూడా ప్లాన్గా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 1000 కోట్లు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. తద్వారా 10,000 ఉద్యోగాలకి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వీరు కూడా 30 ఎకరాల భూమిని ఏపీఐసి ద్వారా ఎకరానికి 1,50,00,000 చొప్పున కేటాయించడం ద్వారా మరి ఈ సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంస్థ 1,250 కోట్ల రూపాయల పెట్టుబడులు, తద్వారా 15,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా జీఓఎంఎస్ నెంబర్ 10 ఎంఏయుడి డిపార్ట్మెంట్ 18/1/2020 ద్వారా జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ అనధికృత లేఅవుట్లు మరియు ప్లాట్ల నియంత్రణ నిబంధనలు 2020లోని సవరణలు చేసినందుకు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, ఏ పట్టణం తీసుకున్నా కూడా లేతే అర్బన్ ఏరియాలో చాలా చోట్ల చాలామంది లేఅవుట్లు వేసేయటం, దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూడకుండా చాలామంది ఏదో వారికి తగ్గట్టు వారు కొనుక్కోవటం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కొనుక్కున్న తర్వాత దాంట్లో ఉన్న అనేక లోపాల మూలంగా వాళ్ళు ఇల్లు నిర్మాణం చేయడానికి కానివ్వండి, లేదా రకరకాల సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దానికోసం ఈ ల్యాండ్ ఎల్ఆర్ఎస్ ఏదైతే ఉందో మరి ఆ ప్రతిపాదనని ఈరోజు మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిస్ కమిషనర్కు అనకాపల్లి జిల్లా చెర్లోపల్లి కందం గ్రామంలో 2007 సంవత్సరంలో ప్రారంభించిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియని 58.18 ఎకరాలను కొనసాగించడానికి అనుమతి ఇచ్చే ప్రతిపాదన. అంటే 2007లోనే అప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం కానివ్వండి, లేదా ల్యాండ్ పూలింగ్ పాలసీ ప్రకారం కానివ్వండి 58 ఎకరాలు ఆ గ్రామంలో తీసుకోవడం జరిగింది, అగ్రిమెంట్ కూడా చేయటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. కానీ ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ కాకపోవటం మూలంగా దాన్ని అదే ల్యాండ్ పూలింగ్ ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ని కొనసాగించడానికి ఈరోజు ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్కి విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో దాదాపు 1941.19 ఎకరాలని భూసేకరణ చేయడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడే చెప్పాము, ప్రతి క్యాబినెట్లో కూడా విశాఖపట్నంలో కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న విషయం మనం కూడా చూస్తూ ఉన్నాం. సో దీనికోసం ఆ విశాఖపట్నం అర్బన్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడం కోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఐటీ సెక్టర్ అభివృద్ధి కోసం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుని కావాల్సిన రోడ్లు కానివ్వండి, లేకపోతే పవర్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీగా పెట్టుకుంటే రాబోయే ఇన్వెస్టర్స్కి, ఇండస్ట్రియలిస్ట్కి అనుకూలంగా ఉంటుందనే లక్ష్యంతో మరి 1941.19 ఎకరాలు భూసేకరణకు ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా 2014-2019లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా దాదాపు 3,300 కోట్ల రూపాయలు రుణం తీసుకుని అర్బన్ ఏరియాలో డ్రింకింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి దాదాపు 27 ప్యాకేజీలని వర్క్ కాంట్రాక్ట్స్ అవార్డ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం 2019లో. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఆ ప్రభుత్వ వైఫల్యాలు అడుగడుగునా కూడా మనకి కనపడతాయి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఎందుకంటే 3,300 కోట్లు నిధులు సేకరించి, రుణాన్ని సేకరించి లక్షలాది కుటుంబాలకి, అర్బన్ ఏరియాలో నివసిస్తున్న లక్షలాది కుటుంబాలకి ఎలివేటెడ్ రిజర్వాయర్స్ ద్వారా, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా పరిశుభ్రమైన వాటర్ని, త్రాగునీటిని సప్లై చేయడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళకోకుండా వదిలేసిన పరిస్థితుల్లో ఈరోజు వాటిని క్యాన్సిల్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో మరి ఆ ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ వర్క్స్ అన్నింటినీ కూడా సమీక్షించడానికి అధికారుల కమిటీ ఒకటి వేసి ఆ కాంట్రాక్టర్స్తో చర్చించి, ఎందుకంటే దాదాపు 6-7 సంవత్సరాల క్రితం టేకప్ చేసిన కాంట్రాక్ట్లు అవి కేవలం 12% ఫిజికల్గా ప్రోగ్రెస్ అయినాయి అంతే. సో వాళ్ళు చాలా పైప్స్ లేకపోతే ఇంకా వాల్వ్స్, అనేక మెటీరియల్స్ అన్ని ప్రొక్యూర్ చేసి ఎక్కడ పడితే అక్కడ వేయటం, ఇవన్నీ కూడా చేసి చాలా నష్టపోయిన పరిస్థితుల్లో వారితో చర్చించి ఈ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో, అంటే వారు చేసిన పనులకి నిబంధనల ప్రకారం పేమెంట్స్ ఇవ్వటం కానివ్వండి, వారు సప్లై చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో స్పెసిఫికేషన్ ప్రకారం టెస్టింగ్ చేసి వాటిని ప్రభుత్వం తీసుకుని తర్వాత వచ్చే ఈ మెటీరియల్స్ని వాడుకుని తర్వాత వచ్చే కాంట్రాక్టుల ద్వారా ఈ మెటీరియల్స్ వినియోగించుకోవడానికి చేసిన ప్రతిపాదన అయితే ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. నేను వీళ్ళు చాలా తక్కువేనండి, అంటే 12% 12 అంటే 300-400 కోట్లు చేశారు అంతే. 3,300, 12% అంటే 3,500, 3,900, 400 కోట్లు. GOMS నెంబర్ 153 MAUD డేటెడ్ 19/4/2017 జారీ చేసిన నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీలోని సవరణను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 24 గ్రామాల్లో అప్పుడు ఈ CRDA ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ని ఎగ్జామ్ చేశారు 24 గ్రామాల్లో. అంటే అక్కడ అవసరం లేకపోవటం మూలంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 24 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేయబడలేదు. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ట్రంక్ రోడ్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో తప్పని పరిస్థితుల్లో ఆ ప్రాంతం నుంచి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేసి ఇప్పుడు వారికి కంపన్సేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ అని చెప్పేసి కూడా మనం చేస్తాం. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. 24 గ్రామాల్లో రోడ్స్ ల్యాండ్ పూలింగ్ ఏం కాదు, రోడ్స్ వేయాలి, ఒక రోడ్డు వెళ్ళిపోతుంది దానికోసం అక్కడది. అప్పుడంటే ల్యాండ్ పూలింగ్ ఎగ్జామ్ చేశారు, ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అనుకోండి. పని ఇప్పుడు ఇల్లు ఉంటుంది, ఒక పొలంలో ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటిని అక్వైర్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఆ ల్యాండ్, ఆ రోడ్డు వేయటం కోసం. సో ఆ విధంగా ఆ ల్యాండ్ పూలింగ్ ఏదైతే కంపన్సేషన్
పూలింగ్ కాదు, రోడ్డు అక్వైర్ చేస్తాను కంపన్సేషన్కి సంబంధించి పాలసీ ఇది. ఏపీఎండిసి 25-26 రెండవ ట్రైన్ బాండ్ జారీ ప్రక్రియలో భాగంగా 5,526.18 కోట్ల సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని స్వీకరించడానికి 9.3% కూపన్ రేట్తో బిడ్స్ చేయటం, సంబంధిత బాండ్ హోల్డర్లకు బాండ్లను కేటాయించడం మరియు వివిధ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అమలు చేయటం వంటి కీలక కార్యకలాపాలను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శ్రీజ మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారు దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి డైరీ ప్రోడక్ట్స్ కోసం ఒక ప్రతిపాదన వచ్చింది. వారికి ఎస్ఐబిపి వారి ప్రతిపాదనని సమీక్షించి సిఫార్సులు చేసిన మేరకు దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎస్ఐబి రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి మెసర్స్ జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి 17/7/2025 జరిగిన ఎస్ఐబిపి సమావేశ సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ కానివ్వండి, ఎక్సలెంట్ ఫార్మాస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, రెన్యూ ఫోటో వోల్టైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ప్రతిపాదనలు చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా సమీక్షించి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి సంబంధించి మరి తద్వారా దాదాపు 1,500,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలు అయితే ఉన్నాయో ఆ ప్రతిపాదనలు కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. విజయనగరం జిల్లా వంగార మండలం అర్సాడ్ గ్రామంలో పీవీఎస్ గ్రూప్ ద్వారా 20 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు చేసిన అభ్యర్థనకు సంబంధించి ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కూడా ఈ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ చాలా ప్రతిపాదనలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం కూడా దాదాపు 10,000 టన్నులు ఒక టార్గెట్గా పెట్టుకుని దానికి ఇప్పటికే రిలయన్స్ వాళ్ళు 500 ప్లాంట్లు సిబిజీకి గవర్నమెంట్తో చేసుకున్నారు. ఇంకా ప్రతి క్యాబినెట్లో కూడా ఇటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈరోజు దాదాపు 50 టీపీడీకి సంబంధించి 2 ప్రతిపాదనలు రావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ఏదైతే వాటికి అర్హత ఉందో వాటన్నిటిని కూడా ఎస్ఐబిపి సమీక్ష ద్వారా చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా పిఎస్డిఎఫ్ కింద బిఈఎస్ఎస్ ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన కార్యకలాపాలను చేపట్టడానికి ఏపీ ట్రాన్స్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయవాడకు రాష్ట్ర యుటిలిటీల వినియోగానికి అధికారం ఇచ్చేందుకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయవాడకు రాష్ట్ర యుటిలిటీల వినియోగానికి అధికారం ఇచ్చేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇప్పటికే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏదైతే ఉందో 2 పిఎస్పి ప్రాజెక్టులని అంటే 1200 మెగావాట్లు 1000 మెగావాట్లు అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాల మూలంగా ప్రభావితమై ఆ ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్తలేదని చెప్పేసి ఆ కంపెనీ వారే దాన్ని రద్దు చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది, అభ్యర్థించడం జరిగింది. దాన్ని మంత్రిమండలి ఆమోదించింది. అక్కడ ఏదో ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో కొన్ని ఎస్టీ బార్డర్కి సంబంధించిన కొద్ది వివాదాలు ఉండటం మూలంగా ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళటం లేదని చెప్పేసి అదానీ పవర్ వాళ్ళే రద్దు చేయమని చెప్పేసి కోరటం జరిగింది. ఆ అభ్యర్థిని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఒరిస్సా విజయనగరం బార్డర్స్లో ఎక్కడ మన రాష్ట్రంలోనే ఏదో సమ్ ట్రైబ్స్కి సంబంధించి ఇంకేం దీంట్లో మిగతా ఏం లేవు. ఏమండి మెట్రో రైలుకు సంబంధించి కూడా చేస్తుంది. విజయవాడ విశాఖపట్నం మెట్రో అదేమో 11,500 కోట్లు. అదేవిధంగా విజయవాడది కూడా
10,500 కోట్లు అనుకుంటాను రఫ్గా, అంటే వస్తుంది. ఈ సోలార్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మీకు తెలుసు.